తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉన్నాయండి వ్యవసాయం పంటలు? పంటలు బాగానే ఉన్నాయి. మొన్న వర్షాలు వచ్చినాయి కదండి, వరదలు, అప్పుడు పంటలు బాగా నష్టపోయినాయి. మీకు కూడా వచ్చినాయా? మాకేం లేదండి, కాకపోతే ఊరి తేలిక పడింది. అవి రాసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు, దాని ఫండ్స్ కూడా వస్తాయి. రాలేదైతే వస్తాయి, రాలంక. ఓకే, మరి చూసినట్టయితే ఎలా ఉందండి అసలు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం సూపర్గా ఉందండి. ఎందుకు సూపర్గా ఉందండి? ఇప్పుడు నాకు తెలిసినంత వాటికి చాలా నుంచి నేను ఓట్లు దగ్గర ఇప్పుడు 10 సార్లు దగ్గర 7 సార్లు దాకా వేసి ఉంటాను. ఏ ప్రభుత్వం కూడా ఇంత బాగా చేయలే నాకు తెలిసినంత మట్టుకి. మన జగన్ గారు చేసే ప్రభుత్వం కార్యక్రమాలన్నీ కూడా ఇంత సూపర్గా ఎవరు సక్సెస్ చేయలే. ఎందుకని జగన్ గారే సక్సెస్ చేస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? మరి ప్రతిపక్షాలు ఏమో అసలు జగన్ గారు బాగా చెయ్యట్లేదు అంటున్నారు కదా. ప్రతిపక్షాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజన్నా ఈ పథకాలు ఏమన్నా అమలు పెట్టాడా? ఏమన్నా హామీ ఇచ్చాడా? ఇప్పుడు 2014లో రైతులకు రుణమాఫీ అని 85,000 కోట్లు రుణమాఫీ చేస్తానన్నాడు. ఏమన్నా ఒక్క రూపాయి చేశాడా? చేయలేదండి. మరి రైతులకి ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదా. అవును, ఏం చేశాడు? మరి రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేయాలి కదా. అవి చేస్తే సంతోషంగా నువ్వు వాగ్దానం చేసావు, అమలు చేసావు, అవి రుణమాఫీ అయితే అవి ఓకే. రైతులకి అవ్వలేదు కదా. ఎందుకు చేయలేదండి? చేసామని అంటున్నారు కదా. ఇవే కాకుండా అనేకమంది పథకాలు ఇచ్చాము, ఫీజు అన్ని అనేకమంది ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు? అసలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఎప్పుడు ఇచ్చారో ఎవరికి ఇవ్వలేదు. అది రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చారు. అది చాలామంది చదువుకున్నారు, పై చదువులకి వెళ్ళారు, చదువుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు కదా. మరి టైంలో కూడా ఎత్తేసాడు అన్ని. మరి మీరేమో ఇవ్వలేదని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఈ పథకాలన్నీ, ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలన్నీ మేము ఇచ్చినవే, కాకపోతే పేరు మార్చిస్తున్నారు అంతే అని చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, వాళ్ళ అంటే టీడీపీ నాయకులు అయితే ఏంటి, కార్యకర్తలు అయితే అందరూ అదే మాట అంటున్నారు కదండి. అవును, కరెక్టే. జగన్ గారు ఇచ్చే పథకాల్లో ఏ ఒక్క పథకం ఇచ్చాడో చెప్పమని మీరు చెప్పండి. పని మీకేమైనా అవగాహన ఉందా? ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు. పసుపు కుంకుమ అది డ్వాక్రాలకు రుణమాఫీ చేస్తానన్నాడు. చివరి దశలో ఆ రుణమాఫీ చేయకుండా వాళ్ళకి ఆపేసి వాళ్ళు నేను వస్తున్నాను, మీరు ఎవరు కట్టొద్దు, మీరు కట్టబాకండి, నేను రావడంతో మొత్తం మాఫీ చేసేసి మీకు క్లియర్ చేస్తానన్నాడు. వాళ్ళు వడ్డీలు పెరిగి ఒక్కొక్కళ్ళకి 20,000 ఎక్స్ట్రా పడ్డాయి, వడ్డీ ఎక్స్ట్రా పడింది. అవన్నీ కట్టలేక చచ్చారు కొంతమంది. తర్వాత మళ్ళీ వాళ్ళే కట్టుకొని వడ్డీలతో కట్టుకొని రన్ చేసుకుంటున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను రుణమాఫీ చేస్తాను అన్నాడు. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేసాడు, అయిపోయింది. ఇప్పుడు 4వ విడత కూడా వేసేసాడు, కంప్లీట్ అయిపోయింది. మరి చంద్రబాబు చేయలేదుగా. లాస్ట్ దశలో ఓట్లు వేస్తారని 10,000 ప్రకటించేసాడు, అంతకు తప్పితే ఏమీ లేదు. మరి అంతేకాకుండా అసలు రాజధాని మీద అసలు ఒక రాజధాని అనేది ఏది చెప్పకుండా ఏపీ ప్రజల్ని 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆడుతున్నాడు ఈ సీఎం అని చెప్పేసి అంటున్నారు కదండి. ఏమండి, రాజధాని ప్రకటించేటప్పుడు మీరు ఎక్కడ ఎంచుకోవాలి? ఏదో ఒక టౌన్, 2 సెంట్రల్ టౌన్లు మధ్యలో ఎంచుకోవాలి. ఎక్కడ? అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి ఎక్కడ ఉంది? ఇంకా 14 కిలోమీటర్ల అవకూడ ఉంది, ఈ దగ్గరలో లేదు. అమరావతి పేరును ఉపయోగించుకున్నాడు, అంతేగాని అది అమరావతి కూడా కాదు. అమరావతి పెట్టిన దానికి ఇంకా 14 కిలోమీటర్లు పోవాలి, అక్కడ ఉంది అమరావతి. ఆ అమరావతి పేరు ఈడ ఉపయోగించుకొని అమరావతి పేరు బాగుంటుందని ఆ పేరు పెట్టాడు అమరావతికి. కాకపోతే వాళ్ళ సామాజిక వర్గం 29 ఏళ్ళు తీసుకున్నాడు. ఆ 29 ఏళ్ళలో కూడా రెడ్లు వచ్చేటప్పటికి 3 ఊళ్ళే ఉన్నాయి. అంతకు తప్పితే అంతా సామాజిక వర్గమే, అంతా వాళ్ళ దగ్గరే. ఇప్పుడు ఈ అనౌన్స్ చేయకముందు, రాజధాని అనౌన్స్ చేయకముందు నూజివేడు అన్నాడు. నూజివేడు అనేటప్పటికి అందరూ అడిపోయి పొలాలు కొనుక్కున్నారు. వీళ్ళకి తెలియకుండా సీక్రెట్గా
వాళ్ళ లోకల్ వాళ్ళందరికీ టీడీపీ పార్టీ వాళ్ళందరికీ చెప్పేసి పొలాలు కొనిచ్చేసాడు. పొలాలు కొనిచ్చేసి తర్వాత అనౌన్స్ చేశాడు. పొలం అంతా కొనుక్కున్న తర్వాత వాళ్ళంతా వాళ్ళ పార్టీ వాళ్ళు చంద్రబాబు బినామీ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మొత్తం కొన్న తర్వాత అప్పుడు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి రైతు వీళ్ళకి ఎవరికంటే అసెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, పేదలకు ఇచ్చింది అసెంట్ ల్యాండ్ ఉంది. 20,000 ఎకరమే ఉంది. ఆ 20,000 ఎకరం కూడా మేము ఇది రాజధానిలోకి తీసుకుంటున్నాం, మీకు పైసా ఇవ్వం, ఇది ప్రభుత్వం భూమే కాబట్టి మేము తీసేసుకుంటాం, మీకు ₹1 కూడా రాదు, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మీరేకి ఏదైనా కావాలంటే పావలా బేడెత్తాం, తీసుకుంటే తీసుకోండి, లేదా మా స్వాధీనం అయిపోయింది అనే బెదిరి పెట్టాడు. బెదిరి పెడితే నీ ఇష్టం వచ్చినంత ఇమ్మన్నారు. ఒకళ్ళకి 1,00,000 ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు, ₹1,00,000 ఇచ్చాడు. ఎవడానికి అది డిమాండ్ చేస్తే 2,00,000 కూడా ఇచ్చాడు. మొత్తం వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకున్నారు. అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత జీవో ఒకటి తెచ్చి మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేశాడు. మరి అంతేకాకుండా అసలు పేదవాడికి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్తున్నారు కదండి. అసలు జగన్ వచ్చిన తర్వాత పేదవాళ్ళు అసలు మంచి జరగట్లేదు వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకని కూడా అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. కరెక్టే. ఇప్పుడు పేదవాళ్ళు అంటే లేని వాళ్ళ కింద లెక్కే కదా. అమ్మఒడి ఎవరికి వేస్తున్నారు? పేదవాళ్ళే వాళ్ళు చదివించుకోలేక పిల్లలకి పనికి పంపిస్తున్నారు. ఆ పనికి పంపించొద్దు, ఆ పిల్లలకి వచ్చే ఆదాయం వాళ్ళు ఇచ్చే కూలి తెచ్చే కూలి నేను 15,000 మీకు వేస్తాను, ఆ పిల్లల్ని బడికి పంపించండి చెప్పాడు. వాళ్ళు అది మాన్పించేసి బడికి పంపిస్తున్నారు. నాడు నేడు కింద కార్యక్రమం పెట్టి స్కూళ్ళన్నీ ప్రతి ఒక్క స్కూలు బాగు చేశాడు. బాగున్నాయండి అసలు స్కూల్స్. మరి మీరేం స్కూళ్ళు బాగు చేశారంటున్నారు, అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నది అంటున్నారు కదండి. విద్యా వ్యవస్థ దెబ్బతింటుందండి. ఇంగ్లీష్ మీడియం తెచ్చారు, అంతకుముందు తెలుగు మీడియం తెచ్చి ఇంగ్లీష్ మీడియం అని పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పైకి వెళ్ళి చదువులు తేలిగ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు. తెచ్చి పెడితే అది కోర్టుకి వేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకు వేసినట్టు? ఈ పేదవాళ్ళుగానే ఉండాలి, వీళ్ళు పైకి రాకూడదు, మనమే పైకి పోవాలి, మనమే పైన మాట్లాడాలి, మనమే పెద్ద పెద్ద జాబులు చేయాలి అనే ఉద్దేశంతో పేదవాళ్ళుగానే ఉంచాలి. మరి పేదవాళ్ళుగానే ఉంచాలని అనుకున్నారు. మరి పేదవాళ్ళని ధనవంతుడు చేయాలంటే అది కేవలం బాబు గారికే సాధ్యం అవుతుంది అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. అదంతా ఉత్త మాట అండి. బాబు గారు చెప్పేది ఏది ప్రతి ఒక్కటి అంతా అబద్ధమే. ఏది గజ్జెన ఎక్కేదాకా చెబుతాడు, ప్రతి ఒక్కటి నేనే చేస్తా, నేనే కారకుణ్ణి, మీ అందరికి భరోసా నేనే ఎత్తాను అంటాడు. ఏ ఒక్కటి చేయడు. ఎక్కిన తర్వాత గెట్ అవుట్ అంటాడు, దగ్గరకు కూడా రానివాడు. మరి వచ్చే ఎన్నికలు ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు కదండి మరి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలే కదండి, చివరి ఎన్నికలు కాకుండా అట్టుండి ఇప్పటికి 75 సంవత్సరాలు వచ్చింది. మళ్ళీ వచ్చే ఎలక్షన్ నాటికి ఉంటాడో ఉండడో ఎవరికి తెలుసు. ఆరోగ్యం సహకరిస్తే ఉంటాడు, సహకరించకపోతే ఎవరైనా పోతాం మేము బామా. మరి ఆయన ఇవేనా అంటే అసలు మళ్ళీ కనుక జగన్ సీఎం అయితే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు కదండి. దేనికి వెళ్ళాలి? అభివృద్ధి బాగాలేదు, అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, రేట్లన్నీ పెరిగిపోయినాయి కాబట్టి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటున్నారు. కొనలేక తినలేక ఏం రేట్లు పెరిగినాయి అంట. నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లులు పెంచారంటున్నారు, గ్యాస్ రేట్లు పెంచారంటున్నారు. నిత్యావసర వస్తువులైనా క్రమేణా పెరుగుకుంటానే వస్తుంటాయి, ఏదైనా పెరగకుండా ఆగదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాన్ని పెంచుకుంటానే వస్తారు. మన ఖర్చు పెరుగుతుంది. మేము ఇంతకుముందు ₹100 కూలి ఇచ్చాం, ఇవాళ ₹200 కూలి ఇస్తున్నాం. మగోడికి వచ్చేటప్పుడు ₹600 కూలి. మరి ₹600 కూలి ఎందుకు? ₹100 అప్పుడు చేయించుకున్నాము. మరి అప్పుడు రేట్లు అప్పుడు, ఇప్పుడు రేట్లు ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అది కేంద్రం మరి ఆయిల్ కేంద్రం వేస్తుంది, గ్యాసు కేంద్రం వేస్తుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతూనే ఉంటాయి. గిట్టుబాటు అవ్వాలి కదా. మనం ఏదైనా పండించామంటే దానికి గిట్టుబాటు ధర రావాలంటే రేట్లు పెరగాలి. రేట్లు పెరుగుతాయి, పెరగకుండా ఎటువంటి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకున్నారు రాబోయే 2024లో? మళ్ళీ జగన్ గారే వస్తారండి. ఎలా అండి? మరి ఆయన సొంత చెల్లి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి అని అడుగుతున్నారు కదండి. పంపించిందే చంద్రబాబు నాయుడు అండి. షర్మిల అని కాంగ్రెస్ పార్టీలో పంపించింది చంద్రబాబు నాయుడు.
ఎందుకండి ఆయన పార్టీలోకి తీసుకోవాలి, కాంగ్రెస్లోకి ఎందుకు పంపించారు? ఒకవేళ పంపిస్తే ఆయనే పంపించారు అనుకుంటే అది ఒక ఇదిలాగా ఉంటుందిగా. వాళ్ళ కాళ్ళకి ఎదురు పోటీ పెట్టాలి. కొన్ని ఓట్లు చీలిస్తే అప్పుడు జగన్కు ఓటింగ్ తగ్గిపోయింది, మనం నెగ్గుతాం అనే ఉద్దేశంతో, అంతకుమించి ఏమీ లేదు. మరి ఆవిడ కూడా అసలు నువ్వు ఏం చేసావు పేదలకు, అసలు ఏం చేయలేదని చెప్పేసి విమర్శిస్తున్నారు కదండి జగన్ గారిని. ఏం చేయలేదో రమ్మని మేము చూపిస్తాం, ఎవరో అవసరంలా. అధికారకం మేము ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి ఆమెకి ఏం డెవలప్మెంట్ కాలేదో, లేకపోతే ఎక్కడ ఏమి అమలు కావట్లేదో, చేసిన వాగ్దానాల్లో ఏది ఒక్కటి ఆపాడో చెప్పమనండి, మేము చూపిస్తాం, రమ్మనండి ఏమేం జరిగినాయో. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి టీడీపీలోకి వెళ్ళారు ఆయన కూడా. మరి ఆ రెండు పార్టీలు కలిసి వస్తుంది పొత్తులో. మరి ఇటు షర్మిల గారు ఇంకా అనేకమంది పార్టీలు ఉన్నాయి, ఇవన్నీ తట్టుకొని జగన్ గారు సీఎం అవ్వగలరా? పవన్ కళ్యాణ్ పార్టీ తందు కాదండి, చంద్రబాబు పెట్టిన పార్టీ. చంద్రబాబు బెనామీ. ఎందుకనండి? అంతే. ఇప్పుడు ఆయనకంటే నాయుడు ఓటేయడు కాబట్టి, పవన్ కళ్యాణ్ నాయుడు కాబట్టి తీసుకొచ్చి పార్టీ పెట్టించాడు. ఆ పార్టీ అతని ద్వారా ఓట్లు వేయించుకోవాలి, అంతకుమించి ఏమీ లేదు. మరి కాపులు అంత తిక్కలోళ్ళండి, నమ్ముతారా అసలు ఇవన్నీ? కాపుల్లోనే 2 వర్గాలు అయ్యారు. కొంతమంది వైసీపీకి ఉండారు, కొంతమంది జనసేనకు ఉండారు. మరి అందరూ అటే ఉండాలిగా.